నాతో మాట్లాడటం, నేను అక్కడికి వెళ్ళటం. ఇప్పుడంటే వెళ్ళట్లేదు, కానీ 2-3 రోజులు, వారంలో 2 సార్లు అక్కడే ఉండేదాన్ని. అంత భయంకరమైన స్థితిలో నుండి కూడా దేవుడు విడిపించాడు. నిజంగా ఆ ఏలూరు ప్రాంగణం నుండి కుసుంపూడి వెళ్తామంటే చాలా దూరం అనిపించేది. దేవుడు మహాకృపను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేసేయాలి. దేవుని స్తోత్రం. అందుకే నమ్మటం నీ వలనైతే నమ్మవారికి సమస్తము కూడా సాధ్యమే. నమ్మాలి, ప్రతి దాన్ని కూడా నా దేవుడి కార్యం చేస్తాడని నమ్మాలి. విశ్వాసంతో నిలబడినప్పుడు కొండని సముద్రంలో పడద్దే. విశ్వాసముతో ఉంటే పర్వతమే సదనభూము అయ్యిందని ఆ దినాన యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? ఎవరితో మాట్లాడాడు? జెరుబ్బాబెలుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జెరుబ్బాబెలుతో మాట్లాడుచున్నాడు. గొప్ప పర్వతమా, నీవే మాత్రము దానివి, జెరుబ్బాబెలు ఎదుట నిలబడటానికి నువ్వు సదన భూముగా మారిపో అన్నప్పుడు సదన భూముగా మారిందంట. దేవుని స్తోత్రం. జకరియా గ్రంథంలో 4:6 ఒక మాట ఉంటుందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. సదన భూముగా మారిపోమన్నాడు. నీలో విశ్వాసం అంటే ఎలాంటి ఉపద్రవమైనా, నీలో నమ్మకం అంటే ఎలాంటి శ్రమలోనైనా నా దేవుడు నిన్ను ఈడిపించగల సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమర్థుడు. విరుకుల నుండి విశాలత కలగచేయగలవాడు, ఇబ్బందుల నుండి విడిపించగలవాడు. వేల మంది దండెత్తుకు వచ్చిన నిన్ను క్షేమంగా తీసుకువచ్చి నిలబెట్టగలవాడు. ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నా పక్కన చాలా మంది ఉన్నారు, వారు ఒంటరిగా ఉన్నారు. నేనే దాన్ని జయించుతాను అనుకోవచ్చు, కానీ లోకస్థలమైన ఆశతో పరిగెడుతున్నావేమో. నువ్వు దేవుని వైపుకు చూస్తూ పరిగెత్తినట్లయితే నీ పరిగెత్తుదము తెచ్చుదురుగా. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న ప్రజలు నేను రక్షించరు, కానీ నీ విశ్వాసమే నా దేవుడు ఆ శ్రమల నుండి విడిపించగలుగునుగా. ఆ శ్రమల నుండి నేను లేవనెత్తగలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. గొప్ప పర్వతము, జెరుబ్బాబెలు ఎదుట నిలబడటానికి నీవేమాత్రము దానివి. ఏమైపోమన్నాడు? సదన భూముగా. అంటే మన ఎదుట ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసం అనేది మనలో ఉంటే సమస్తము నుండి నా దేవుడు విడిపించగలుగునుగా. విశ్వాసం కావాలి. మొట్టమొదటిగా విశ్వాసం అనే కవచమును ధరించినప్పుడు నా దేవుడి నీ పక్షాన యుద్ధము చేసుదురుగా. హల్లెలూయా. చాలా మంది ఆ యుద్ధ వీరుని, విశ్వాసుని, నీతిమంతుని జీవ గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తున్నాము. ప్రియ సహోదరి సోదరుడా, విశ్వాసం మనలో కావాలి, నమ్మకము మనలో నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఆ దినాన నోవాహు ఏం చేశాడు? ఓడని కట్టాడు. విశ్వాసం లేకుండా కట్టగలుగుతాడా? కట్టలేడు. హల్లెలూయా. విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. తన కుటుంబం అంతా తనతో కష్టపడి ఒకే రీతిగా నడిచేది కాబట్టి ఓడని కట్టగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాటకు లోబడ్డాడు నోవాహు? దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకి విజేత చూపించాడు. దేవుని మాటకి తలదించాడు కాబట్టి తన కుటుంబము క్షేమముగా నిలబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఈ నీరు వినికిరియా లేదా, మనం వెళ్ళొచ్చా లేదని ఫస్ట్గా ఓడల నుండి ఒక జీవుని పంపించాడు దేవుడు, ఒక పక్షిని. దాన్ని ఫస్ట్ దేన్ని పంపించారు మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, నేను ముగించేస్తాను త్వరగా. ఫస్ట్ దేన్ని పంపించాడు? కాకిని. కాకిని పంపించాక తిరిగి వచ్చింది. అది తిరిగి రాలా. ఎందుకని? దానికి చాలా ఆశలుంది. కాకి ఎక్కడన్నా ఏదన్నా చేసేటప్పుడు, మనము నాటివేసేదాన్ని ఉండేటప్పుడు అక్కడ నుండి కదిలిద్ది. అది ఇంకా దాని జతకి చాలా కాకిల్ని తీసుకువస్తుంది. కాకి వస్తుందని ఎదురు చూసేది, కానీ కాకి రాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పావురాన్ని పంపించేది, తిరిగి నోవాహు వద్దకి చేరింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కాకి ఉద్దేశం మీరు గమనించండి. ఎన్ని దినాలు నోవాహుతో కలిసి ఉంది ఆ ఓడలో? ఎన్ని దినాలు ఉంది చెప్పాలి?
40 రాత్రులు 40 పగళ్ళు ఓడలో నాగాసు కుటుంబంతో పక్షులతో కలిసి కాకి కూడా ఉందా లేదా? నేను ఈ మాట చెప్పు చేస్తా, ఉందా లేదా? హల్లెలూయా. కానీ ఈ 40 రాత్రులు 40 దినాలు ఓడలో ఉన్నా దాని బుద్ధి మాత్రం మారిన సంవత్సరాల తరబడి యేసుతో నడిచిన, యేసయ్య మాటలు విన్నా, యేసయ్య ప్రార్థన విన్నా, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసిన కొంతమంది కాకులంటి స్వభావంతో మనసు మారదు. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ కావాలి అంటే ఎలాంటి వారు? కాకి లాంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని దినాలు ఉంది కదా వాడలో, ఆ నవ్వాకు కుటుంబంతో ఉంది, కతిమ జీవులతో ఉంది. అయ్యో ఈ జలప్రభావం నుండి రప్పించబడ్డాము, విడిపించబడ్డాము, క్షేమాన్ని ఇచ్చేది అని బుద్ధి మాత్రం మార్చుకోలే. దాని సబబు మారలా, వెళ్ళిందే కానీ తిరిగి రాలా. దేవుని స్తోత్రం. తన కోసం తాను బ్రతకడానికి ఇంకా ఎదుగుతూనే ఉంది కానీ మళ్ళా వాడలోకి రాలా. సమపర ఎందుకంటే ఆ వర్తమానాన్ని తీసుకుని రాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం చాలా మంది కూడా దేవునిలో వెలుగుతాము, కానీ బయటికి వెళ్ళినప్పుడు మన స్వభావం